హరి ఓం వీక్షకులారా, ఇందిరకి ఒక పరంపరగా ఈ స్పైయింగ్ గురించి చైనా యుద్ధం నాటికి సీన్ ఇస్తున్నటువంటి ఆ పంచశీల అటు ఇటు ప్రచ్ఛన్న శిబిరాల మధ్య కాకుండా స్వతంత్రంగా ఉన్నటువంటి భారతదేశ కూటమి ఇలాంటి ఇమేజ్లతో నెహ్రూ అందున బాటన్ భామ వలలో ఒక్క బలహీనత ఉన్నా చాలండి. కీ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. మొత్తం ఆ సిస్టమ్‌లో వాళ్ళ ప్రభావం ఎంత మేర ఉంటుందో ఆ ఇన్‌ఫ్లుయెన్స్ సర్కిల్ మొత్తం నాశనం అవుతుంది. పొల్యూట్ అవుతుంది. అదే భారత ప్రధానిగా నెహ్రూ సీట్ ఎక్కబడినప్పుడు ఎంత పాలకుండైనా ఒక్క విషపు బిందువు చాలు అన్నట్టు ఆ బాటన్ భామ స్త్రీ పట్ల వ్యామోహం. అలాంటి వాళ్ళనే ట్రాప్ చేస్తారు. అలా అతడి హయాంలో తెలియని బోలెడు తెలుసనుకున్న తెలియనితనం. స్పైయింగ్ అసలు తెలియదు. బ్రిటిష్ వాడికి ఆ బుర్ర లేదు. బ్రిటిష్ వాడి వెనక అసలు వాడి వలస సామ్రాజ్యం స్థాపింపబడడానికైనా హైదరాబాద్ బుర్రే బేస్. ఇక్కడ ఇండియాలో వలస రాజ్యాన్ని వదిలేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వదిలేసుకోవాల్సి రావడానికి కూడా అదే కారణం అని తెలియదు కాబట్టి చైనా యుద్ధం రెడీగా ఉండలేదు కాబట్టి ఓటమి. అందున సైనికులకి ఇవ్వబడినటువంటి బూట్లు కలకత్తా వీధుల్లో అమ్మబడేటంత ద్రోహం. తర్వాత అలర్ట్ అయినటువంటి ఈ శ్రేణులు ఆ వరుస క్రమంలోనే శాస్త్రిజీ అయినా తదుపరి ఇందిరైనా ఆవిడ ఎదుర్కొన్న తీరు చెప్పుకోలేదు. చెప్పుకుంటే విదేశీ హస్తం అంటే జోకులు వస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటగా ఈ స్పైయింగ్ వలయం డ్రామోజీ తాత ముత్తాతల వలయం వేసుకున్న ముసుగేమిటంటే మీడియా, అంతర్జాతీయ మీడియా. ఇదిగో ఇప్పుడు బీబీసీ బయటకు వస్తోందే, బయట పడుతోందే దాని ముసుగు. ఈనాడు వాడి ముసుగు జారిపోయాక బీబీసీలు వయస్సులో ఎక్కువ, కానీ వాటికి మూలం వీడే. ఈనాడు వయసు తక్కువ. అంతేగాని ఈనాడు ఏం చేసిందో మనకి దగ్గరలో చిన్న పరిమాణంలో కనిపిస్తుంది. అదే బీబీసీల సహా న్యూయార్క్ టైమ్ల సహా ప్రపంచాన్ని గ్రిప్ చేసిన తీరు. కాబట్టి దీన్ని ఆవిడ ఎదుర్కోలేకపోయింది. అందున అది వలయం ఉంటుంది అని అనుకోలేదు. సిఐఎల్ని వీటన్నిటిని విడివిడి శిబిరాలుగా, విడివిడి నిఘా సంస్థలుగా చూసి చైనాకి పడదు సిఐఏతో, కేజీబీకి పడదు సిఐఏతో, ఇలా తెరపైన ప్రత్యర్థుల్లా నటిస్తూ తెర వెనక అందరూ ఒక్కటే అన్నది తెలియక అందరూ బొక్కబోర్లా పడ్డారు. అలాగే భారత్లో కూడాను. కాబట్టి ఇందిర అలా ఎదుర్కోలేకపోయినా తన వరకు చేతనైనంత ఎదుర్కొంది. కాబట్టే ఓల్డ్ విచ్ అన్నాడు అమెరికా అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్ గారు. అలాంటి చోట ఆవిడ ఇండో పాక్ యుద్ధం అప్పుడు బంగ్లాదేశ్ని విడగొట్టి భారత్ని విడగొట్టిన దానికి ప్రతీకారేచ్ఛ అన్నట్లుగా చూపిస్తే ఆ రోజు తమ సైన్య సంపత్తి గెలుస్తుంది అనుకుంటే భారతీయ జవాన్ల ధైర్యము, ఆత్మస్థైర్యము గెలిచింది. నాటు తుపాకులతో కూడా మనం యుద్ధాన్ని గెలవగలిగాం. అభినందనలు అవసరం, ఆ డ్రామాలు అవసరం లేదు. ప్రతి ఒక్కర్లు అభినందనలే. కాబట్టి ఇక ఆ దారి లేదు అనుకున్న తర్వాత కుట్రలు విస్తారంగా ఇంకా పెంచారు. వాటిల్లో మరి ముఖ్యమైనది ఏంటంటే వలసలు, మేధో వలస అని ఆ 70ల్లో 71 నుండి 72, 75 లోపలే ఆవిడ అప్పుడే ఎమర్జెన్సీ విధించింది. ఎంత హోరెత్తారంటే అప్పటికి ప్రమాదం ప్రారంభమైనప్పుడు గమనించలేమండి. ఎందుకంటే గోముఖ్ దగ్గరైనా చిన్న ధారతో, త్రయంబకం దగ్గర చిన్న ధారతో మొదలైన నదీ ప్రవాహం తదుపరి ఎంత ఉరవడిని అందుకుంటుందో ఊహించలేం. నదులైతే కంటికి భౌతిక నేత్రానికి కనిపిస్తాయి కాబట్టి ఉదాహరణ చెప్పుకోగలం. మానసిక సమస్యలు, కాలంతో ఉండేటటువంటి సామాజిక సమస్యలు ప్రారంభంలోనే ఉధృతి తెలుసుకోలేం. అలాంటిదే ఈ మేధో వలస. నిజానికి ఎవరు మేధావులై వెళ్ళారు? కేవలం కమ్మకులస్తులే మేధావులై వెళ్ళారు. ఇప్పుడు చూసుకోండి, నాటా అయితే అయిపోయింది అనుకుంటాను. ఆ నాటాలు, ఆటాలు, ఇవేంటి తానాలు, ఏ తాటలైనా సరే వాటి వెనకున్నది కులనారాయిస్టులే. ఊహించలా ఎవరు.
అక్కడ రచ్చగెలిచి ఇంట గెలవడం. ఎందుకంటే ఇక్కడి వాళ్ళ ఆలోచన దృక్పథాన్ని కూడాను, యాటిట్యూడ్‌ని కూడాను అలాగే కదా చేస్తారు. పక్కింటి వాడు గొప్పవాడంటే ఒప్పుకోం. ఎక్కడో ఇంకోడెవడో అంటే ఒప్పుకుంటాం. అలాంటి ఆత్మ న్యూనత ఈ భారతీయుల మనస్తత్వంలోకి దూర్చాక ఇది సెక్యూర్డ్ వే. కాబట్టి మేధో వలస పేరుతో అందరూ వెళ్ళి, చాలామంది వెళ్ళి పెట్టుబడులు అక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ పనులు చేసి పెడితే వెలిగిపోయింది డ్రామోజీ, నకిలీ కణిక, గూఢచర్య వలయం. ఇప్పుడు ఆ గోడలే జారుతున్నాయి. ఉదాహరణ ఏంటంటే యాపిల్‌లో తానా సభ్యులు. ఇంకా కాచుకోండి. చెంబా నీ గోడలు ఇలాగే జారుతాయి. పరిశీలించుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పటికైనా మేము ఇచ్చాము నీకొక ఆఫర్. ఫిడ్ ప్రో ఇచ్చాము. ఇప్పటికైనా సత్యాన్ని చెప్పుకో. సత్యాన్ని ఒప్పుకో. చేసింది చెప్పుకో. చేసింది చెప్పక తప్పదు, తిన్నది కక్కక తప్పదు. లేకపోతే ఓరి చంద్రయ్య, ఇంద్రయ్య గుళిక నిలబడనివ్వదు, కూర్చొనివ్వదు, నిద్రపోనివ్వదు, తిననివ్వదు, బ్రతకనివ్వదు. భయంతో బ్రతుకుతూ ఉండవలసిందే. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ ద కామన్ పీపుల్ ఆల్సో టు చెక్ యువర్ సెల్ఫ్. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ spying or spirituality up to the roots of this society, and support me financially also. Thank you for watching.